మొన్న ఒక పేషెంట్ పాలక్ పన్నీర్ తిని విపరీతమైన దద్దులతో బీపీ డౌన్ అయిపోయి ఊపిరి ఆడట్లేదు అని ఆల్మోస్ట్ బీపీ తక్కువ అయిపోవడం వల్ల అనఫైలాక్టిక్ షాక్తో వస్తే పేషెంట్కి ఎమర్జెన్సీగా నారెడ్రినాలిన్ స్టిరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి రికవర్ చేయడం జరిగింది. కానీ పేషెంట్కి ఏ వస్తువులు పడట్లేదు, ఏవి అలర్జీ కారణం అని మేము కొన్ని పరీక్షలు నిర్వహించాము. దాంట్లో ఆయనకి ఐజీఈ లెవెల్స్ ఎక్కువ వచ్చాయి, అంటే ఆయనకు అలర్జీ ఉంది అని అర్థం. దాంతోపాటు అలర్జీ ప్యానెల్ టెస్ట్ పంపించాము. అలర్జీ ప్యానెల్ అంటే మామూలుగా మనం చుట్టుపక్కల మనం ఉండే ప్రాంతాల్లో ఏదైనా వస్తువులు, దుమ్ము, ధూళి, మనం వాడే బట్టలు అనుకోండి, కాటన్, ఊల్, సిల్క్ ఏది పడదు, తినే ఆహారాల్లో ఏది పడదు, మనం వాడే టాబ్లెట్లో ఏవి పడవు, ఇలా మొత్తం రిపోర్ట్ టెస్ట్ చేశాము. ఈ పేషెంట్కి ఏమేమి పడదో తెలుసా? యాంపిసిలిన్ పడదు, వాస్ప్ అంటే మన ఇంటి దగ్గర తిరిగే ఒక పురుగు, ఇంకొకటి ఈస్ట్ అంటే మనం బ్రెడ్, ఈ క్రీమ్, మిల్క్ ప్రోడక్ట్స్కి వాడతాము, ఇది పడదు. ఈ విధంగా రిపోర్ట్ వచ్చింది. దీంతో పాటు హౌస్ డస్ట్, ఇంట్లో ఉండే దుమ్ము ధూళి పడదు, ఇంకొకటి ర్యాబిట్ హెయిర్, ఇవేవి పడవు. సో పేషెంట్కి చెప్పాము వీటన్నింటికి దూరంగా ఉండాలి, వీళ్ళనంత వరకు దూరంగా ఉంటే మళ్ళీ ఈ విధంగా అలర్జీ వచ్చే అవకాశం లేదు అని. సివియర్ అలర్జీతో బాధపడే వాళ్ళు, అటికేరియర్తో బాధపడే వాళ్ళు ఈ విధంగా మనం టెస్టులు చేసుకుంటే కరెక్ట్గా కొన్నిసార్లు మనకు తెలుస్తుంది ఏ వస్తువులు పడదు అని. వాటిని మనం దూరం పెడితే పేషెంట్కి లక్షణాలు తగ్గించవచ్చు.